రక్షణ ఉచితంగా వస్తుందా? ఏమీ కష్టపడకుండా, ఎక్కడికి తీర్థాടనం చేయకుండా రక్షణ నా దగ్గరికి ఉచితంగా ఎలా వస్తుంది? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఇప్పుడు నా పాపములను తీసివేస్తాడని మీరు ప్రసంగించేది నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను ఆయన దగ్గరికి రాలేకపోతున్నాను. జీవితంలో మనుషుల జ్ఞానం పెరిగినప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని సిచ్యువేషన్, వారి యొక్క జ్ఞానం దేవునికి అడ్డుగా ఉన్నది. అనేకులు ఈరోజు ప్రభువును తెలుసుకోకుండా పోవడానికి కారణం వారి లాజిక్ వారిని అనుమతించడం లేదు, వారి తెలివి వారిని అనుమతించడం లేదు. ఎప్పుడో చిందించిన రక్తం ఇప్పుడు నా పాపాలు ఎలాగా కడిగివేయును? వారికి ఆ వాక్యం అర్థం కాక వారు దాగుకుంటారు, వారు కనబడకుండా ఉంటారు, వారి ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడరు. భక్తుడైన యోబు చెప్పుచున్నాడు, జీవితంలో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, నా దేహం ఇలా నశించిపోయినా నేను విశ్వాసముతో ఆయన కోసం కనిపెడతాను. అది నా జ్ఞానముకు మించిన విశ్వాసం. జ్ఞానం ఏమంటుంది తెలుసా? నో హోప్, నో ఛాన్స్, యు ఆర్ గోయింగ్ టు డై. డాక్టర్స్ మనకేమంటారు తెలుసా? 1 వీక్ టైం ఇస్తున్నాం, ఆ 1 వీక్లో అన్ని శుద్ధపరచుకోండి. ఇంటర్నల్ ఆర్గన్స్ పాడైంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, లంగ్స్ ఫెయిల్యూర్ అయింది, నీవు బ్రతకవు అని వారు చెబుతారు. కానీ వారి కన్నుల ఎదుటనే దేవుడు బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. యోబు చెప్పుచున్నాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసమే కనిపెడతాను. యోబు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అక్కడ లాజిక్ పని చేయడం లేదు, అక్కడ విశ్వాసం పనిచేస్తుంది. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకునవలెను, చేసుకునను గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టదును. సిచ్యువేషన్స్ వ్యతిరేకంగా ఉన్నా, వార్తలు వ్యతిరేకంగా ఉన్నా, నియమం వ్యతిరేకంగా ఉన్నా, నేను ప్రభు కొరకు కనిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. విశ్వాసముతో ముందుకు వెళ్ళండి. మనకు దేవుడు పెట్టిన నిబంధనను సాతాను ఏమంటాడు? లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్, ఈస్ ఇట్ నాట్ బ్యూటిఫుల్? ఎస్. మరి ఆ వృక్షము దాని పేరేంటి? మంచి చెడ్డ దాని గురించి తెలివినిచ్చే వృక్షం. తెలివినిచ్చే వృక్షం తినకూడదని దేవుడు చెప్పితే ఎందుకు చెప్పాడు? స్వార్థంతో చెప్పాడు. మీరు తినిన రోజు దేవుని పోలికగా మారుతారు. మీరు దేవుని పోలికగా మారడం ఆయనకి ఇష్టం లేదు గనక మీరు తినొద్దన్నారు. మీరు తింటే మీరు చావనే చావరు. దేవుడు నువ్వు సస్తనే సస్తావని చెప్పలే, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావని చెప్పలే, నువ్వు సస్తావన్నావు. సాతాను కొంచెం నొక్కి చెప్పాడు, ఏంటని? నీవు చావనే, ట్రస్ట్ మీ, నీవు దేవుని పోలికగా మారుతుంది. స్త్రీలకు ఎట్లయినా ఒక మంచి వార్త వెంటే ఇష్టం ఉంటుందండి. అది దేని గురించి అయినా, ఇది చాలా బ్యూటిఫుల్, ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అని అంటే వెంటనే వారు నమ్మేస్తారు. అది చూడ్డానికి కొంచెం మెరుపుగా ఉంటే ఇంకా ఎక్కువ నమ్ముతారు. మెరిసేదాన్ని బంగారం కాదమ్మా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని కోసం నిలబడడానికి దేవుడు మళ్ళీ పిలిచాడు. ఆయన వాక్యమునకు మనం ఆ విశ్వాసం అర్పించాలి. చివరి దాకా మన దానిని ఫాలో అవుతూ పోవాలి. మన లాజిక్ను మనం పక్కకు పెట్టాలి. ప్రభు చెప్పిన వాక్యాన్ని మనం వినాల్సినటువంటి అవసరత ఉంది. 5 రొట్టెలు 2 చేపలు ఆంధ్ర ఎక్కడో ఒక బాలుని చేతిలో నుంచి తీసుకొస్తే ప్రభు చెప్పాడు, వీళ్ళందరినీ పంక్తిగా కూర్చోబెట్టాడు. వారి పంక్తులు తీరి కూర్చున్నప్పుడు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, దాదాపు 15,000 మంది జన సమూహానికి 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు పనికి వస్తుంది? వారి లాజిక్ వారికి అర్థం అవడం లేదు. కానీ వారిని కూర్చోబెట్టమని చెప్పిన వాడు ప్రభువే. శిష్యులు ఆ పని చేశాడు, కానీ వారికి ఇంకా అనుమానమే.
ఇక్కడ ఏం జరగబోతున్నది? దెబ్బలు తింటామా, పారిపోదామా? అటువంటి సిచ్యువేషన్లో ప్రభు ఆ రొట్టె చేతిలో తీసుకొని పైకి కన్నులెత్తి బ్లస్ చేసి విరిచి వారికి ఇచ్చారు. వారందరూ దాన్ని భుజించి తృప్తి పొందారు. నేను మీకు తెలియపరుస్తున్నాను, మన జీవితంలో ప్రభు ఏదైనా ఒక కార్యం చెయ్యమంటే మనం అది చేయడానికి ముందుకొస్తే ఖచ్చితంగా ప్రభు అందులో ఉంటాడు. నేను నమ్ముచున్నాను, ప్రపంచంలో ఉన్న అన్ని బేకరీల నుంచి బ్రెడ్ సమకూర్స్తే ఎవరెస్ట్ కొండ లాంటిదే. అన్ని బేకరీల నుంచి బ్రెడ్ ఒక్క దగ్గర కుప్ప వేస్తే ఎంత పెద్ద కొండ అండి. ఆ బ్రెడ్ కొండ కన్నా ప్రభు విరిచిన బ్రెడ్ విలువైనది. హల్లెలూయా. నీ చేతిలో ప్రభు ఇచ్చినది చిన్న 2 ముక్కలు బ్రెడ్ పీసెస్ కావచ్చు, కానీ అది ప్రపంచంలో ఉన్న టోటల్ బేకరీలో నిర్మించిన బ్రెడ్ కన్నా విలువైనది. నువ్వు ఆ విశ్వాసంతో ముందుకు వెళితే అది నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం.